ఆదిత్య విద్యార్థులకు చింతాలమ్మ ఘాట్ సమీపంలో గోదావరి రేవులు శుభ్రపరిచారు. ఆదిత్య రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆర్యాపురంలోని కృష్ణ ఆరోగ్య వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో చింతాలమ్మ ఘాట్కు యువతలు ఉన్న గోదావరి జలాలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్తో చేసిన త్రాగునీరు సీసాలు ఇంకా అనేక వ్యర్థ పదార్థాలు తొలగించారు. పచ్చదనం కోసం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీతంపేటలోని డాక్టర్ కస్తూరి రామ్మోహన్ అన్నపూర్ణ హాస్పిటల్ సౌజన్యంతో కొన్ని మొక్కలు కూడా నాటారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీకి చెందిన సుధాకర్ పట్నాయక్, పివిఎస్ కృష్ణారావు, చందన రాజు, 50 మంది ఆదిత్య వాలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమాలలో ప్రోత్సహిస్తున్న ఆదిత్య అధినేతలను డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డిని, ప్రిన్సిపల్ సిహెచ్ మణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్లను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ టీం లీడర్లు చరణ్, ఆకాష్, యజ్ఞశ్రీ, దేవిప్రియ, సుమ, వాసవి, ఎన్ఎస్ఎస్ పీఓలు, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్స్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవిలు సహకరించారు. శుభ్రంగా ఉండాలని వారి ఆకాంక్ష. దానికి మా ఆదిత్య నాగేశ్వరరావు చెప్పటం, వారు మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయటం, అలాగే మా పట్నాయక్ గారు వారి యొక్క ఐటమ్స్తో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా దీంతో పాలు పంచుకున్నారు. ఇవాళ ఇక్కడ మొక్కలు వేయడం జరిగింది. ఇది నాంది. మరి దీనికి ఈ యొక్క అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు మా కస్తూరి రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియ. యాక్చువల్లీ మాకంటే పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఆ మెట్ల దారి అంతా చక్కగా క్లీన్ చేసి పెట్టారు.